అనే ఒక వ్యక్తి కొత్త సత్రం సంబంధించిన అతను ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉండగా ఒక 60 సంవత్సరాల వయసు గల ఒక వృద్ధ మహిళ అక్కడ ఉన్న యూత్ని ఆకర్షిస్తూ మా దగ్గర అమ్మాయిలు ఉన్నారు, మీకు కావాలంటే మేము తీసుకెళ్తామని చెప్పి అట్రాక్ట్ చేస్తామంటే కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడుకొండలు అనే వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగితే అతను ఆశపడి గంటకు 1000 రూపాయలు, నైట్ అంతా అయితే 5000 రూపాయలు అని చెప్పి చెప్తే అతను ఎక్కడో చూపించమని చెప్తే అతని ఒక ఆటోలో ఎక్కించుకొని బంగారకోట్ల సందులో విష్ణావలేని పక్క సందులో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి దగ్గర తీసుకెళ్తానని తీసుకెళ్ళి ఆటో దిగిన తర్వాత ఆ ఇల్లు చూపించి ఆ ఇంట్లో వెళ్ళి తలుపు కొట్టండి వస్తారని చెప్పి బయట 5000 రూపాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇతను ఇంట్లోకి వెళ్ళి తలుపులు కొడతామంటే ఎవరు ఓపెన్ చేసి పట్టాడు అతను. ఈ విషయం మీద సర్వేలెన్స్ పెట్టున్నాం. సర్వేలెన్స్ పెట్టుంటే మొన్న 1వ తారీఖు మధ్యాహ్నం 12ంటికి కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆమె ట్రేస్ అయింది. మా కానిస్టేబుల్ వెంటనే ఐడెంటిఫై చేసి అడిగితే రెట్టమొత్తం సమాధానాలు చెప్తా ఉండేసరికి ఆమెను స్టేషన్ తీసుకొచ్చాడు. మేము కూడా ఆమెను విచారించి ఆ ఫుటేజ్లన్నీ కూడా చూపించినా కానీ పోలీసులు కొట్టారని ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ రైజ్ చేస్తుందని చెప్పి మాకు తెలిసింది. ఈరోజు అవన్నీ అవాస్తవాలు. పోలీసులు ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో ఎవరిని కొట్ట